హైడ్రాను వద్దంటున్నది బీఆర్ఎస్ లీడర్లు, కబ్జా కోరులే. తప్పుడు సమాచారంతో కోర్టులను, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు. కమిషనర్గా ఎవరు ఉండాలనేది ప్రభుత్వ విచక్షణ అధికారం. మాకు కోర్టులపై విశ్వాసం ఉంది, తీర్పుపై సమీక్షించాకే నిర్ణయం. హైడ్రా మా ప్రభుత్వం తెచ్చిన గ్రేటెస్ట్ రిఫార్మ్. రాష్ట్రంలో ఇకపై ఫీజు రియంబర్స్మెంట్ సమస్య ఉండదు. పేపర్ లీకేజీపై కేంద్ర చట్టం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఒక అధికారిని ఎక్కడ నియమించాలనేది ప్రభుత్వం యొక్క విచక్షణ అధికారం. ఆ విచక్షణ అధికారాన్ని ఎవరు గుంజుకోలేరు. కాబట్టి ఈరోజు తప్పుడు కేసులను న్యాయస్థానాల మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది. న్యాయస్థానాలలో ఎదుర్కొంటాం. హైడ్రా మంచి పనులు చేస్తుంది. మా ప్రభుత్వం తీసుకొచ్చిన ద గ్రేటెస్ట్ రిఫార్మ్ ఈజ్ హైడ్రా. వి హావ్ ప్రొటెక్టెడ్ లేక్స్ అండ్ నాలాస్ అండ్ వాటర్ బాడీస్. బీఆర్ఎస్ లీడర్లు, కబ్జా కోరులు, వీళ్లకు హైడ్రా నచ్చుతలేదు. తప్పుడు సమాచారంతో కోర్టులో పోయి కోర్టుల పిటిషన్లు వేస్తున్నారు. ఎందుకంటే కబ్జాలు చేసింది వాళ్ళే కదా. కాబట్టి వాళ్ళకు ఒక లీగల్ టీం ఉన్నది. ఆ లీగల్ టీం ద్వారా కోర్టులకు పోయి పిటిషన్లు వేయడము, ఇంకో ఇటువంటి నిందలు మోపడం. అసలు హైడ్రా వల్ల ప్రభుత్వ భూములు ఎంత సేవ్ అయినాయి, ఎంత కాపాడిరు, ఎన్ని చెరువులను కాపాడిరు, ప్రజలు ఆలోచన చేయండి. ఎవరు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ప్రజలు మీరు ఆలోచన చేసుకోండి. ఎన్ని చెరువులు కాపాడిర్రు, ఎన్ని ప్రభుత్వ భూములు కాపాడిర్రు. ఇప్పుడు హైడ్రా అంటే కబ్జా చెయ్యాలంటే ఒక్కొక్కరికి వణుకు పుడుతున్నది. ఇప్పుడు ఆల్రెడీ కేసులలో మూలుగుతున్నాయి కదా ఈ కొంతమంది కబ్జాదారులై. వాళ్ళకి ఇప్పుడు భయం అవుతుంది. కోర్టు తీర్పు ఎప్పుడు వస్తుందో, ఈ లోపల ఈ హైడ్రాన్ లేకుండా చేయాలి అని చెప్పేసి కోర్టులకు పోవడం, ఎటువంటి పనులు చేస్తున్నారు. కానీ ఏ కోర్టు కూడా ఇప్పుడు వాళ్ళకు అనుకూలంగానైతే తీర్పు ఇయ్యదు. ఎందుకంటే ప్రజల సంరక్షణ కోసమే, ప్రజల ఆస్తులను కాపాడడం కోసమే పనిచేస్తాయి. కోర్టుల మీద బలమైన నమ్మకం ఉన్నది ప్రజలకు. కాబట్టి ఆ కబ్జా కోరులకు మాత్రం ఖచ్చితంగా కోర్టులో ఖచ్చితంగా దెబ్బ తలుగుతున్నది. ఇది మాత్రం వాస్తవం. హైడ్రాతో బ్లాక్మెయిలింగ్ అంట. 9 తలల విషసర్పంలో మారింది. పేదల ఇళ్లపైన చర్యలు, పెద్దల జోలికి వెళ్ళరు. పెద్దలు ఎవరంటే ఈ బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు. కేటీఆర్ మాట్లాడుతున్నాడు కదా, వీళ్ళ హయాంలోనే బఫర్ జోన్లు, ఎఫ్టీఎల్లు మొత్తం కబ్జాకు గురై డైరెక్టు మూసీలో కూడా కట్టిరు ఆదిత్య బిల్డర్స్ వీళ్ళు. అయితే హైడ్రా పోయింది కూలగొడుతందుకు. హైడ్రా ఏర్పాటవుతుంది. ఎవరైతే కబ్జా కోరులు ఉన్నారో వాళ్ళ మొత్తం కూలగొడతామని చెప్పంగానే ఎవరైతే ఈ పెద్దలు ఉన్నారో వీళ్ళకి లీగల్ టీంలు ఉన్నాయి కదా, ఈ లీగల్ టీం ద్వారా కోర్టులకు పోయి పిటిషన్ వేసి స్టే ఆర్డర్ తెచ్చుకొని ఇప్పుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు? పేదల ఇండ్లు కూలగొడుతున్నారు, పెద్దల ఇండ్లు కూలగొడతలేరు. పెద్దల ఇండ్లు కూలగొడదామని పోతేనే పిటిషన్లు వేసి తెచ్చుకురు. ఇన్కన్వెన్షన్ కూలగొట్టలేదా? అయితే చెరువు కబ్జా చేసినందుకు అది పెద్దలు కాదా? కళ్ళు కనబడతలేవా? అది షురు చేయగానే ఇక మా అన్నీ షురువు అయిపోతాయేమనే ఒక భయంతో కోర్టుకు పోయి స్టే ఆర్డర్ తెచ్చుకున్న దొంగలు ఎవరు? ఇప్పుడు ఇక కోర్టులో ఇక వస్తున్నది కదా, వాదనలు వస్తున్నాయి. తొందరగా జడ్జిమెంట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పేదల మీద నెట్టి పెద్దలను రక్షించుకుందామన్న ఆలోచనతో ఈ బీఆర్ఎస్ కేటీఆర్ ఆ మాట మాట్లాడుతున్నాడు. పేదల పేరు చెప్పాలి, వీళ్ళని వీళ్ళు రక్షించుకోవాలి. వీళ్ళు వాళ్ళ కట్టబెట్టారు కదా, వీళ్ళ పట్టెగాన్లకు, ఇక వీళ్ళ బినామీలకు, పట్టెగాన్లకు కట్టబెట్టేసి ఈ రకంగా పాలన సాగించారు. ఇప్పుడు వాళ్ళ లైన్ వస్తున్నది. వాళ్ళ లైన్ వచ్చేసరికి వెన్నులో వణుకు పుడుతున్నది హైడ్రా పేరు తలుసుకోగానే. ఇక ఇట్లాంటి ముచ్చట్లు చెప్పి ప్రజలకు ఏంటంటే తప్పుడు సమాచారం చేరవేయాలి. మేమే మంచోళ్ళము, మేము మంచి దొంగతనాలు చేసినాము. ఏదైనా దొంగతనం. మంచి దొంగతనం ఏంది? ప్రజల సొమ్ము మొత్తం దోసుక తిని కనీసం చెరువులని, బఫర్ జోన్లు, ఎఫ్టీఏలని అయ్యి కూడా మింగిన దొంగలు ఇలా నీతులు మాట్లాడుతున్నారు. సిగ్గుండాలి ఇంకా ఆరోపణలు చేసినందుకు. మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ చెప్తాడు. ఇక్కడ చూడండి, హైడ్రా ఆగదు, కబ్జాదారుల కుట్రను తిప్పికొడతాం, కబ్జా పెట్టినోళ్ళే కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఎస్, హైడ్రా పనులు భవిష్యత్తులోనూ కొనసాగుతాయి. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు తగవు. తెలంగాణకు 11.56 లక్షల ఇండ్లు కేటాయించండి. స్థానిక అవసరాలకు తగినట్లుగా విబీజీ రామ్జీలో పనులు చేర్చండి. కేసీఆర్ ప్రభుత్వం పిఎంఏవై పథకాన్ని వినియోగించుకోలేదు. 10 ఏళ్ళు పేదలు సొంత ఇల్లు నిర్మించుకోలేకపోయారు. ఇప్పుడు తీవ్ర డిమాండ్ నెలకొన్నది. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను వివరించిన సీఎం రేవంత్ రెడ్డి. శివరాజ్ సింగ్ కలిసి వివరించిండు. గత ప్రభుత్వం పిఎంఏవై స్కీముని వినియోగించుకోలేదు కాబట్టి ఇప్పుడు పూర్తిగా చాలా డిమాండ్ ఉన్నది కాబట్టి మీరు ఇండ్లు కేటాయించండి తెలంగాణ ప్రజల గురించి అని. ఏ ముఖ్యమంత్రి పోతాడు? మిగతా రాష్ట్రాలలో కంపేర్ చేసుకోండి. వేరే పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రులు
ఇక్కడ కేంద్రంలో బీజేపీ ఉన్నది. అయినా కానీ ఎక్కడ కూడా అదరకుండా బెదరకుండా తడవకుండా మాకేం భయం, మాకు రావాల్సినవి రావాలని చెప్పేసి ప్రశ్నించుకుంటూ నిలదీసుకుంటూ మాకు రావాల్సినవి కేటాయించండి, మా వాటా ఏందని చెప్పేసి పోయి అడుగుతున్నారు ఎంపీలను తీసుకొని పోయి. ఎవరైనా ఈ టైపు ముఖ్యమంత్రి ఉండాలి. ఎందుకంటే రాష్ట్రం కోసం పనిచేసే ముఖ్యమంత్రి కావాలి. ఫామ్ హౌస్లో పండుకొని అధికారులకు అప్పచెప్పి ఇక కొడుకుని అల్లుడిని ఎగేసి మొత్తం దోసుకొని పెట్టుకొని ఇక నా దగ్గరికి మీరు ఊకే రావద్దు అని చెప్పేసి అటువంటి పరిపాలన సాగించిండు ఆయన.